నమస్కారం. జిల్లా వాణి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన 4వ దశ పంచాయతీ కౌంటింగ్ ప్రక్రియ. మేజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ బలపరిచిన అభ్యర్థులు. పంచాయతీ ఎన్నికల ఫలితాలలో టీడీపీ కంచుకోటలు బద్దలైందన్న డిప్యూటీ సీఎం ధర్మాన. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలుపుకు నాంది అయ్యాయన్న కృష్ణదాస్. అనకాపల్లి జీవీఎంసీ 84వ వార్డులో ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి. వార్డు అభ్యర్థికే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరిన పలకా యశోద. బీచ్ రోడ్లో పర్యాటకుల నుంచి బంగారంతో ఉడాయించిన దొంగను అదుపులో తీసుకున్న పోలీసులు. నిందితుడు నరసింహం నుండి 63 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన డీసీపీ సురేష్ బాబు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో పెందుర్తి మండలం నందు వైఎస్ఆర్సీపీ విజయదుందుపి మోగించింది. ఆదివారం రాత్రి వెలువడిన ఫలితాలు అనుసారం దాదాపు 80% వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అన్నప్రెడ్డి అదిప్రాజు ఉత్సాహంగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ విజయం ప్రజల విజయంగా అభివర్ణించారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు కళ్లు తెరిచి పర్మనెంట్ క్వారంటైన్ సూచించారు. అలాగే పలు ప్రాంతాల్లో రాత్రి వరకు తమ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి గెలుపుకు సహకరించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. గ్రామ పెద్దలందరూ కలిపి నన్ను సర్పంచ్ కింద పోటీ చేసి గెలిపించారు కాబట్టి వాళ్ళ ఇష్టాలన్నీ కనుక్కొని నేను చక్కగా చేస్తానని సరే ప్రమాణ పూర్తి చేస్తాను. పెద్దగాడి గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు, పేరు పేరు ధన్యవాదాలు. వాళ్ళు నన్ను నమ్ముకొని నన్ను ఎన్నిక చేసినందుకు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను వెంటనే స్పందిస్తానని ప్రమాణం చేస్తాను. ప్రజలందరి ముందు ప్రమాణం చేస్తాను. కలిసి ఒక ఎన్నికల్లో ఎన్నుకొని అందరినీ కలిసి ఒక బాడీగా నిలబడ్డాం కాబట్టి ఈ గ్రామానికి ఏ లోటుపాట్లు వచ్చినా మేమందరమే జై కొట్టి గ్రామాన్ని అభివృద్ధిలోకి తెస్తాం. చూసుకుంటే మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి గారు ఎన్ని రకాలుగా రోజు కూడా మాట్లాడుతుంటారో మనందరం కూడా చూసాం. ఈరోజు ఆయన సొంత గ్రామం వెన్నెలపాలెం గ్రామంలో ఆయన సతీమణి సర్పంచ్గా నిలబడితే 10కి 10 వార్డులు కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుంది. మరికొద్ది క్షణాల్లో సర్పంచుల తాలూకా ఫలితాలు కూడా పూర్తిగా బయటకు వస్తాయి. అంటే బండారు సత్యనారాయణ మూర్తి సొంత గ్రామంలోని 10కి 10 వార్డులు కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అన్ని రకాలుగా ఇవాళ ప్రజలు కూడా ఇందాక నేను చెప్పినట్టు ఏ ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది, మనకు మేలు చేసింది, ఏ నాయకుడు మనకి మేలు చేశాడని మర్చిపోయే పరిస్థితి ఇప్పుడు ప్రజలు లేరు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకులు చెప్పేటువంటి కళ్ళబొల్లి మాటలు నమ్మి వాళ్ళని ఇంకా నమ్మేటువంటి పరిస్థితి లేదు. పర్మనెంట్ క్వారంటైన్. విశాఖ జిల్లా పెందుర్తి మండలం 96వ వార్డు పరిధిలో వివిధ ప్రాంతాల నందు వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా సాగించింది. సోమవారం తెల్లవారుజాము నుంచి కొనసాగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి సరగడం చిన్న అప్పలనాయుడు పాల్గొన్నారు. దీనిలో భాగంగా తొలిత మర్రిచెట్ల కాలనీ ప్రాంతాల్లో వివిధ ఆలయాల నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అప్పలనాయుడిని పండితులు వేద మంత్రోచ్చాలతో ఆశీర్వదించారు. అనంతరం పలు కాలనీలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పెందుర్తిలో భూదందాలను, సారా వ్యాపారాలను నివారించాలంటే వైఎస్ఆర్సీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. 25 సంవత్సరాల పాటు అధికారం చేతిలో ఉన్నప్పటికీ స్థానిక కాలనీల అభ్యున్నతికి ఏమాత్రం కృషి చేయని పీలా కుటుంబీకులను ఓటు అడిగే హక్కు లేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పలు చోట్ల చిన్నప్పలనాయుడుకు స్థానికులు పూలమాలతో మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు ఎల్బీ నాయుడు, సెరగడం నరసింహమూర్తి, గోర్ల రామనాయుడు, లెక్కల రమేష్, మాకిరెడ్డి అప్పలనాయుడు, లెక్కల ప్రసాద్, గణేష్, అప్పారావు, అప్పలనాయుడు, పతకంశెట్టి వీరినాయుడు, తాతా బాబు, ఆళ్లపెద్ద అవగడ్డ అప్పారావు, మల్లేష్, పార్టీ మహిళా విభాగం ప్రతినిధులు సూరిశెట్టి నూకరత్నం, అర్చన, భవానీ, జయ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేశాడు, నువ్వు చూస్తే తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాల మంది వరకు అధికారం వెళ్ళబెట్టి ఈ 40 కోట్లకి ఇచ్చావు, ఈ సిరిసాయి దగ్గరికి ఇచ్చావు, ఈ దుర్గాదర్శనానికి ఇచ్చావు, ఈ మండపానికి ఏం చేశావు, ఎప్పుడైనా కనిపించావా, ఏమైనా పనులు చేసావా అని మీరు వస్తే అడగాలి. లేకపోతే ఒక్కసారి అవకాశం ఇవ్వాలంట. దేనికి ఇవ్వాలి? మీ నాన్నగారు 100 ఎకరాలు భూములు సంపాదించారు బంజరు భూములు.
కబ్జా చేశాడు. వీళ్ళన్నా ఆయన కూడా 100 ఎకరాల భూములు దేవుడికి బంగారం కిరీటాలు ఇస్తారని చెప్పి బంగారం కూడా తీసుకున్నటువంటి వ్యక్తి. నువ్వు అధికారం ఒకసారి ఇస్తే ఇంకా మన పెంచు ప్రాంతంలో ఉన్న భూములని కబ్జా చేయడానికి నీకు అధికారం ఉంది. దేనికి వాళ్ళకి అధికారం అవుతున్నాను. ప్రజలకి మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఎప్పుడో గౌరవంగా ఉన్నాం. ఎవరి దగ్గర ఏ వ్యాపారాలు లేవు, ఏ భూములు కబ్జాలు చేయడం పని లేదు. ఒక సెంటు భూమి కూడా ఎప్పుడు ప్రజాసేవ చేయడం, ప్రజలకి ఏమైనా కష్టం వస్తే నేను ఉన్నానని చెప్పి మాట్లాడడం, ఏదైనా ఆ విధంగా సర్వీస్ చేయడం. ఏదైనా తమ్ముడు చెప్పగలవా నువ్వు? ఏమైనా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసావా? ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఏమైనా వస్తే ఏమైనా ఎంఆర్ఓ ఆఫీస్కి ఏమైనా చేసావా? సమస్య వస్తే జీవీఎంసీ చేసావా? ఏదైనా సమస్య వస్తే నువ్వు 2 సంవత్సరాలు పెట్టి రాజకీయాలు ఉన్నావు కదా, ఎందుకు చేయలేదు? నీకేమీ తెలియదు, చేయడం రాదు, నీకెందుకు రాజకీయాలు? నీ పోస్టు మీ అన్న లాగేసుకున్నాడు, ఎమ్మెల్యే అయిపోయాడు. మరి నీకు దేనికోసం వస్తున్నావు? ఇవాళ నిన్ను బలిపశం చేసేదానికి మీ అన్న పెట్టాడు. అందువల్ల ఇది ప్రజలంతా గమనించాలి. విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ 81వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా పాత 19వ వార్డు సంతోషిమాత గుడి వీధి, దాడివారి వీధి, దిబ్బ వీధిలో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా లక్ష్మీ సౌజన్య గడప గడపకు వెళ్తున్నప్పుడు ప్రజలు ఆమెకు హారతులతో స్వాగతం పలుకుతూ మిమ్మల్ని గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా 81వ వార్డు ఇన్ఛార్జ్ పీలా రాంబాబు మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ప్రజలు ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్, దాడి వీరభద్రరావు, ఎమ్మెల్యే అమర్, ఎంపీ సత్యవతమ్మ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మా విజయానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. మా విజయానికి కృషి చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు. మార్చి 16న జరగబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో 21వ వార్డు వైసీపీ నాయకులు విల్లూరి బాల, పిఎస్కే నాయుడు, పెద్దకంశెట్టి గోపి, దాడి తులసి, విల్లూరి ప్రసాద్, దాడి వీరునాయుడు, అడారి సత్యనారాయణ, షేక్ ఇబ్రాహీం, ఆళ్లమాధవ్, బొడ్డెడ ప్రసాద్, మల్లా రామకృష్ణ, కాడ్రెగుల బాలాజీ మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన 81వ వార్డు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు 19వ వార్డు మన సంతోషమాత గుడి దగ్గర నుంచి ఉదయం 7:30 నుంచి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి ఫలాల తాలూకా ప్రతిఫలం కనపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి మహిళ కూడా చాలా ఆనందంగా వాళ్ళకి అందుతున్నటువంటి అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, జగన్ తోడు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి లబ్ధిదారుడు కూడా చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారికి పరిపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ కూడా 10వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురుచూపు మాకు వాళ్ళ కళ్ళల్లోనే, వాళ్ళ ఆనందంలోనే, వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానంలోనే మాకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇంకా మాకు ఏంటంటే మా మీద ఇంకా రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో మా పట్ల ప్రజల్లో ఎంత బాధ్యత ఉంది, మేము ప్రజల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి, మా 81వ వార్డు పరిధిలో మేము ఎంత జాగ్రత్తగా ప్రతి కార్యక్రమాన్ని మేము ఏ రకంగా ముందుకెళ్లాలన్నది మాకు స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటి మహత్తరమైన అవకాశాన్ని 81వ వార్డుని మాకు అప్పగించినందుకు మా గురువర్యులు దాడి వీరభద్ర గారికి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గారికి, అమ్మ సత్యవతమ్మ గారికి, మా సోదరుడు రత్నాకర్ గారు, జయవీర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా కుటుంబం అంతా కూడా ఇదే రకంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం ఏదైతే కుటుంబాన్ని మేము ఏర్పాటు చేసామో ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా సౌజన్యాన్ని వాళ్ళ సొంత మనిషిలాగా భావించి వాళ్ళందరూ కూడా మాకన్నా ఎక్కువగా ఇంటింటికి కూడా తిప్పుతూ కూడా వీరందరూ కూడా చూపిస్తున్నటువంటి ప్రేమను చూస్తే మీ అందరికీ కూడా నేను పరిపూర్ణ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖ జిల్లా జీవీఎంసీ అనకాపల్లి 82వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పోలవరపు వరలక్ష్మి గెలుపుకు మద్దతుగా 82వ వార్డులో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగించారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తూ మార్చి 10వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ హయాంలో అనకాపల్లి నియోజకవర్గాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశామని అన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు, పెద్దలు ఆశీస్సులతో కార్పొరేటర్ అభ్యర్థిగా పోలవరపు వరలక్ష్మి పోటీ చేస్తున్నారని ప్రజలందరూ ఆశీర్వదించి తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆల రామచంద్రారావు, పోలవరం త్రినాథ్, దాడి జగన్, పెట్లరాజు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. 2018లో ఆగస్టులో టెండర్ కూడా అయింది. ఈ రోడ్డు టెండర్ అయిన తర్వాత ఎమ్మెల్సీ కోడూరులో వర్క్ ఆపారు. తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ చేయాలని టెండర్ అయిపోయి అగ్రిమెంట్ కూడా అయిపోయింది. కానీ ఈ నిరుద్దేశ పాలన మా ప్రభుత్వంలో సాగిస్తున్న వర్కులు కూడా ఆపేసి ఈ రోజు కూడా నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అనకాపల్లి పట్టణంలో మ్యాక్సిమం అన్ని కూడా సిమెంట్ రోడ్లు వేసాం. ఇది ఆ రోజు రైల్వే పర్మిషన్ నుంచి ఆ పర్మిషన్ కూడా తీసుకొచ్చి టెండర్ పిలిచి అగ్రిమెంట్ చేసిన వర్క్ కూడా ఒక కుట్రపూరిత రాజకీయంతో ఈ వర్క్లన్నీ కూడా నిలుపుదల చేశారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ తరఫున
పోటీ చేయించిన మహాలక్ష్మి గారిని రేపు రాబోయే 10వ తారీఖున ఎలక్షన్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తే టోటల్ మౌలిక వసతులు ఇక్కడ ఆ రోజు కూడా మన రజకులందరూ కలిపి కళ్యాణ మండపం కావాలని కూడా కోరారు. ఈ కోరిన ప్రతిపాది కూడా ప్రపోజల్ పెట్టాం. అర్ధాంతరంగా ఎలక్షన్ వల్ల దాగింది. రేపు మహాలక్ష్మి గారు కార్పొరేటర్ గెలిచినట్టే వీళ్ళు కళ్యాణ మండపం ఈ రిమైనింగ్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసి వెనకాతల డ్రైనేజ్ కూడా ప్రపోజల్ పెట్టాం. కాలం డ్రైనేజ్ కూడా అది కూడా కంప్లీట్ చేసే బాధ్యత మా కార్పొరేటర్ అభ్యర్థి గెలిచినట్టునే. తక్షణం ముందు ఇలాంటి స్లమ్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ రజకుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఎలాంటి మమకారం ముందు ఈ రజకులు ఇలాంటి స్లమ్స్ ఇవన్నీ కూడా యుద్ధ పద్ధతులుగా ఇవన్నీ చేసే బాధ్యత మా కార్పొరేటర్ అభ్యర్థి ఎలక్షన్ సందర్భంగా అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అనకాపల్లి పట్టణ ప్రజానికి అందరికీ గడిచిన 2014 నుంచి 19 వరకు అభివృద్ధి ఎంత జరిగింది, 19 తర్వాత 2021 అభివృద్ధి ఏం జరిగింది, ఎంత దారుణంగా పరిస్థితి ఉందో ఒకసారి గమనించి మళ్ళా పూర్వవైపు రావాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ ప్యానల్ కార్పొరేటర్ 5 అభ్యర్థులు గెలాలని అందరికీ పేరు పేరున మరొకసారి అనకాపల్లి వాటర్ మహేశ్వర అందరికీ చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి 83వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్ గెలుపుకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వీనకొట్ట రాజసతీష్ ఆధ్వర్యంలో మల్లిమనుగుల వారి వీధిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరు దిలీప్ కుమార్, వైఎస్ఆర్సీపీ పట్టణ పార్టీ పరిశీలకుడు దాడి జైవీర్ మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. మార్చి 10వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో జాజుల రమేష్ సతీమణి ప్రసన్నలక్ష్మిని ప్రజలందరూ ఆశీర్వదించి ఫ్యాను గుర్తుకే ఓటు వేసి అత్యధిక మేజర్తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జీవీఎంసీ పరిధిలో ఈ 83వ వార్డులో ఆత్మీయ సమావేశం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత పెద్దలు, మరి ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరితోటి, ప్రజలతోటి మరి ఇవాళ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ అనకాపల్లిలో ఉన్నటువంటి 5 కార్పొరేటర్ అభ్యర్థులు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించే దానికోసం మరి ఇవాళ గుడివాడ అమర్నాథ్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సత్యవతి గారు, అదేవిధంగా మరి అందరూ పెద్దల తాలూకా సహకారంతో ఇవాళ అవి గెలిపించాలన్నటువంటి దీంతో మరి అందరూ కూడా ప్రజలందరూ కృతజ్ఞత చెందుతున్నారు. గడిచిన సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఇవాళ దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా కూడా మరి తప్పకుండా 10వ తారీఖున జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ 5 మన ప్రసన్నలక్ష్మిని 83వ వార్డు నుంచి మరి గెలిపించాలని, అదేవిధంగా 5 వార్డుల్లోని పోటీ చేస్తున్నటువంటి మరి కార్పొరేటర్ అభ్యర్థులందరినీ కూడా గెలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి మనందరం కూడా కృతజ్ఞతగా వారికి మరి మనం చూస్తూ ఉన్నాం. 4 విడతల్లో జరిగినటువంటి గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు మనం చూసాం. ఆ పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ గుర్తులు కానప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని సుమారు 85% మంది అభ్యర్థుల్ని ప్రతి గ్రామంలో నుంచి కూడా మరి గెలిచి పంపించడం జరిగింది. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మంచి విజ్ఞతతో ఆలోచించి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో మరి పట్టణ ప్రాంతంలో జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 5 వార్డుల్లో ప్రజలు కూడా మరి అదే రకమైనటువంటి మంచి నిర్ణయం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మరి తప్పకుండా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వారందరినీ కూడా కోరుతాం. ఈనాడు విశాఖ జిల్లా జీవీఎంసీ పరిధిలో గల అనకాపల్లి డివిజన్కి సంబంధించి 83వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా జాజుల ప్రసన్నలక్ష్మిని పార్టీ నియమించడం జరిగింది. దానికి సంఘీభావంగా ఈవేళ వార్డుకు సంబంధించి కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలను ముఖ్యంగా కోరేది ఏంటంటే గత పాలనని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనని బేరీజ్ వేసుకోండి. ఆ రోజు జన్మభూమి కమిటీల ద్వారా దోపిడీలు జరిగితే ఈ వేళ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకి సుభిక్షమైన ఒక ట్రాన్స్పరెంట్ ప్రభుత్వాన్ని మీకు పథకాలను అందజేయడం జరుగుతుందని ప్రజలు దాన్ని గమనించి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా పంచాయతీ పరిధుల్లో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీని తరిమికొట్టారో అదేవిధంగా ఈవేళ అభివృద్ధి కాబోతున్న, ముఖ్యంగా రాజధానిగా కాబోతున్న విశాఖ జిల్లాలో జీవీఎంసీలో ఉన్న 98 సీట్లకు గాను 98 100% కూడా ప్రజలు ఆశీర్వదించి పట్టం కట్టబెడతారనే సరే ఒక నమ్మకంతో మేము ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీవించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ఆశీర్వదించి మరి ఇక్కడున్న కార్పొరేట్ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని ప్రజలను కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.
విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ 82వ వార్డులో గాంధీనగర్ అంజయ్య కాలనీలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు 82వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి సునీత ఇంటింటి ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి చెందిన అందిబైన మోహన్ సంధ్య దంపతుల ఆధ్వర్యంలో 100 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు జానకి రామరాజు సమక్షంలో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మందపాటి సునీత జానకి రామరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో జాయిన్ అయ్యారని అన్నారు. వార్డులో అడుగడుగున కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి సునీతకు మహిళలు హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పలకారాము, కొండ్రు రవికుమార్, ఆకుల సతీష్, సిహెచ్ రమణ, 84వ వార్డు కార్యకర్తలు, నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు. చాలా శుభదినంగా భావిస్తున్నాం. అనకాపల్లి పట్టణం జీవీఎంసీ పరిధి 82వ వార్డులో మరి ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న నాయకులతో పాటుగా కొత్తగా ఈ ప్రాంతంలో ఈ రోజున స్థానిక యువజన నాయకుడు అండిపోయిన మోహన్ వారి దంపతులతో పాటుగా ఈ ప్రాంతంలో అనేక మంది స్వచ్ఛందంగా 100 మంది ఈరోజు పార్టీలోకి రావడం శుభపరిణామంగా భావిస్తున్నాం. మరి మొన్ననే ఈ ప్రాంతంలో గాంధీనగరం 1వ వార్డు టీడీపీ అధ్యక్షులుగా ఉన్న పెద్దలు వేగి రమణ గారు, కార్యదర్శుకున్న బుద్ధ రాంబాబు గారు కూడా పార్టీలో జాయిన్ అయిన విషయం మీకు తెలుసు. ఈరోజు గత పార్టీ ఈ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి కూడా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 18 నెలలు అయినప్పటికీ దాదాపు సంవత్సర కాలం కరోనా కష్టకాలంతో రాష్ట్రానికి ఆదాయ వనరులు పడిపోయినప్పుడు కూడా నవరత్నాలతో పాటుగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు విడిచిపెట్టకుండా పేద ప్రజల సంక్షేమాన్ని కృషి చేయడంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధి, విశాఖ జిల్లా అభివృద్ధి, దాంట్లో అనకాపల్లి అభివృద్ధికి శాసనసభ్యులు గుడివాడ అమరనాథ్ చేస్తున్న కృషి, మరి పార్లమెంటులో అనకాపల్లి వాణి వినిపిస్తున్న డాక్టర్ బివి సత్యవతి గారి కృషి, ఈ ప్రాంతంలో ఆది నుంచి పార్టీకి గత ఎన్నికల్లో విజయాన్ని కృషి చేసిన గౌరవనీయులు శ్రీ దాడి వీరభద్రరావు గారు వారి తల్లిదండ్రులకు కృషి, ఈ ప్రాంతంలో మా అందరికీ అధ్యక్షుడు దిలీప్ కుమార్ గారు బహుళ నాయకత్వం, భిన్నమైన నాయకత్వం ఏకమై ఈ విజయంలో కృషి చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా 82వ వార్డే కాదు, మిగతా 83, 81, 84, 80వ వార్డు అన్ని వార్డులు అనకాపల్లి జీవీఎంసీ 5 వార్డులు కూడా జన ప్రపంచం వేస్తుందంటే అది ఆ తాలూకా ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెబుతున్నాం. అది అమ్మఒడి పథకం కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఆదరణ కానివ్వండి, అదేవిధంగా మహిళలకు గతంలో ఏమైనా సరే డాక్టర్ సంఘాలకి అమౌంట్లు కానీ రుణమాఫీ చేస్తే సంఘం ఖాతాలో పడేది. ఈసారి అటువంటి విధానం కాకుండా వారి యొక్క వ్యక్తిగత ఖాతాలకు జమ చేస్తున్న విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చిరు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి 10,000 రూపాయల రుణం వారి ఒత్తిడి లేకుండా వారి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పట్టుకునే విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కులాలు, మతాలు, ప్రాంతీయులుగా అందించిన విషయం కూడా తెలుసు. ఈ రోజుగా చాలా మందికి ఇప్పటికే 10,000 రూపాయల రుణాలు కొంత బ్యాంకులో తీసుకున్నారు. ఇవ్వని బ్యాంకుల నుంచి కూడా రుణం రూపించే కార్యక్రమానికి శాసనసభ్యులు గుడివాడ అమరనాథ్ గారు కృషి చేస్తున్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి అనకాపల్లి ప్రాంతంలో ఏనాటి నుంచో గత ప్రభుత్వ హయాం తప్పుదేవడం వల్ల 22A కొన్ని భూములు ఈ ప్రాంతంలో ఉండి నిలిచిపోవడం వల్ల చాలా కార్యక్రమాలకి ఇక్కడ భూములు కొనుగోలు, అమ్మకాలకి ఆ ప్రక్రియ, అద్దెకుల ప్రక్రియలో ఈ ప్రాంత ప్రజానికం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్రరావు దృష్టికి, మరి శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమరనాథ్ దృష్టికి తీసుకురాని విషయం తెలుసు. ఆ విషయాన్ని ఇప్పటికే ఆయన కేబినెట్తో చర్చించి దాన్ని సరిచేసే ప్రక్రియ చేపడుతున్నారు. అదేవిధంగా అంజీ కాలంలో మాకు సమస్య, ఇప్పటికే ఆ గౌరవ వేతనంతో పనిచేసిన వాళ్ళ యొక్క వేతనం కూడా 7,500 రూపాయలు అయి ఉండేది. దురదృష్టకర పరిస్థితుల్లో ఈ కరోనా రావడంతో రాష్ట్ర ఆదాయ మండలిలో కొంత సమకూరణ పరిస్థితుల్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కొంత దాని మీద కొంతకాలం నిర్ణయం తీసుకోవడంలో వాయిదా పడిన విషయం తెలియజేస్తున్నాం. తప్పకుండా 8 మందికి ఇన్ని సంక్షేమ కార్యక్రమాన్ని అందజేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు కూడా మరింత సౌకర్యాలు త్వరలో కల్పిస్తారని తెలియజేస్తూ, మరి ఈ ప్రాంతంలో అనకాపల్లిలో వేస్తున్న జన ప్రపంచం మీకు తెలుసు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ వార్డుకి ఏ మూడకి వెళ్ళినా ఫ్యాన్ 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 అంటూ ఈ ప్రాంతంలోని విజృంభణ జరుగుతుందంటే దానికి కారణం దేశంలోనే మరి అన్ని రాష్ట్రాల్లో కూడా ఉత్తమ ముఖ్యమంత్రిగా, A1 ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలే ఈ తాలూకు అపూర్వ స్వాగతం కానీ, ఆదరణ కానీ ఈ ఘనత అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రికి దక్కుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మాదంతా కూడా అన్నదమ్ములు కలిసి ఉండేవారు. అందరిని ఆహ్వానించండి, తప్పకుండా అందరిని తాలూకా కలిసి పనిచేద్దాం. ఈ ప్రాంతం గాంధీనగర్ ప్రాంతం అంజీ కాలనీలో ఉన్న సమస్య పరిష్కరించుకుందాం.
అలాగే వ్యక్తిగతంగా ఉన్న ఏ సమస్యలు సరే మేమందరూ కూడా మీ దృష్టికి తీసుకురావడం కానీ గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకురావడం కానీ ఈ ప్రాంత అభివృద్ధికి అదేవిధంగా వ్యక్తిగతంగా వాళ్ళందరూ అభివృద్ధికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. పాత కొత్త కలయికతో ఈ ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపతమైంది. ఏ ఒక్కరిని విస్మరించకుండా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ఏదో మా అవసరాన్ని తీర్చుకొని వదిలేసే మనిషి కాకుండా నా తాలూకా మాట మీద గౌరవంతో వచ్చిన తమ్ముళ్ళందరికీ కూడా తప్పక పార్టీ. విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ 84వ వార్డు ఇంటింటి ప్రచారాన్ని సోమవారం పట్టణంలో గొళ్ల వీధి, బొగ్గరపు వారి వీధి, సాంబశివుని గుడి వీధుల్లో 84వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పలక యశోద, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శి పలక రవి గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్ ప్రచారంలో పాల్గొని పలక యశోదను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అడుగడుగునా మహిళలు పలక యశోద, రవికి హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా పలక రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందే విధంగా వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టారని తెలిపారు. తమను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎల్లప్ప, చంద్రమోహన్, పొలమరశెట్టి, మురళీకృష్ణ, గజ్జి నూకేష్, ఉమ్మిని పైడిరాజు, మెల్లి శ్రీనివాసరావు, పూడి సూరిబాబు, కోన అప్పారావు, పి లోవరాజు, పి నరసింహారావు, సురేష్, నూకరాజు, ఎం ప్రసాద్, ఎన్ వీరాజు, 84వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వచ్చే మార్చి నెల 10వ తారీఖున జరుగుతున్నటువంటి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా అనకాపల్లి జోన్లో 84వ వార్డుకు సంబంధించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా స్థానిక నాయకులైనటువంటి గౌరవ శాసనసభ సభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు మరియు పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీమతి సత్యతమ్మ గారు మరియు పెద్దలు దాడి వీరభద్రరావు గారు, రత్నాకర్ గారి ఆశీస్సులతో 84వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నా భార్య అయినటువంటి పలక యశోద పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రచార కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవే మా శ్రీరామ రక్షగా ప్రచారంలో ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం. ప్రతి ఒక్క ఇంటి ఓటరు కూడా, ప్రతి ఒక్క ప్రజలు కూడా విశేషమైనటువంటి స్పందిస్తున్నారు. అదేవిధంగా అందులో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అనకాపల్లి టౌన్లో గొల్లవీధి కార్యక్రమంలో ప్రతి డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం పాల్గొన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా ఎంతో ప్రోత్సహించి మమ్మల్ని ప్రతి ఇంటికి కూడా పరిచయం చేసి ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని ఓటును అభ్యర్థించాం. ప్రతి ఒక్క ఓటరు కూడా విశేషమైన స్పందిస్తున్నారు. ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అనకాపల్లి గుడివాడ అమర్నాథ్ గారి నాయకత్వాన్ని మరియు పెద్ద దాడి వీరభద్రరావు నాయకత్వాన్ని అన్నింటినీ కూడా బలపరిచి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకేసి 84వ వార్డుని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి అందరూ కూడా ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు. పెద్దలందరూ కూడా జీఎంసీ ఎలక్షన్లో 84వ వార్డు అభ్యర్థిగా యశవంతులు బలపరుస్తూ ఈరోజు 12వ వార్డు ఎక్స్ కౌన్సిలర్గా మడగల శ్రీనివాసరావు ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ అభ్యర్థులు బలపరుస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయమని అభ్యర్థిస్తున్నాం. ఇదే కాకుండా విలేజ్ గ్రామాల్లో కూడా తిరిగి ప్రతి ఒక్కరిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని బలపరుస్తూ మేమంతా కూడా మా కుర్రాలు కార్యకర్తలు, అభిమానులు చాలామంది భారీ ఎత్తున ఈ 12వ వార్డు కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎన్నికలలో 80వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొడ్డేడ వరలక్ష్మి, జోగినాయుడు ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా శంకర్ థియేటర్, సాయి బృందావన కాలనీ, క్రేన్ బ్రిడ్జి స్కూల్ విధుల్లో గడప గడపకు వెళ్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జోగినాయుడు మాట్లాడుతూ ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారని, జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి 2 నెలల్లో పట్టణంలో ఎటువంటి అభివృద్ధి చేయని వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. తన భార్య బొడ్డేడ వరలక్ష్మి 80వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తుందని, తమ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో 80వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జీవీఎంసీ 80వ వార్డులో దాసర్ఘట్ రోడ్డు, శంకర్ థియేటర్ ఏరియా, ట్రైన్ బ్రిడ్జ్ ఏరియా, ఈ కాలనీలన్నీ కూడా మా సోదరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో జరగడం జరిగింది. ఇంటింటి ప్రచారం 80వ వార్డు నా సతీమైన బొడ్డేట వరలక్ష్మి గారికి తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తు వేసి గెలిపించాల్సిన ప్రచారంలో భాగంగా ఇవాళ డోర్ టు డోర్ వెళ్ళాం. ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన. వాళ్ళు ప్రధానంగా ఏంటంటే గడిచిన 2 సంవత్సరాలకి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పేలాగోవింద్ గారి యొక్క హయాంలో ఉన్నదానికి వాళ్ళు కంపేర్ చేసుకుని వాళ్ళే చెప్తున్నారు. ఈరోజు ఈ వెళ్ళిన ప్రాంతంలో శంకర్ థియేటర్లో కానీ, దాసర్ఘట్ రోడ్లో కానీ, క్రైమ్ బ్రిడ్జ్ ఏరియా కానీ ఆ రోజు రోడ్లన్నీ కూడా పేలాగోవింద్ సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వేసినవి తప్ప ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఒక్క డెవలప్మెంట్ కూడా లేదు. కనీసం గెలిచిన ప్రజాప్రతినిధులు ఈనాటి వరకు ఎవరో మాకు కనిపించలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది చాలా విచారించదగ్గ విషయం. దీనికి గెలుపొందిన తర్వాత ప్రజాప్రతినిధులు ప్రజలకు అవసరమైనప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండాలి. కనీసం సుమారు 2 సంవత్సరాలు అయితే ఈ వేళ వరకు ఎవరో కనిపించలేదని చెప్పడం జరిగింది. మేమైతే వార్డు పరిధిలో తిరుగుతున్నాం. ప్రజల స్పందన ఉంది.
మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడండి. మీకు అందుబాటులో ఉన్న వ్యక్తికి మీరు సహకరించండి. ఈరోజు నిత్యం ప్రజల్లో మేమైతే మా కార్యకర్తలు కానీ మా వార్డు ప్రెసిడెంట్ కానీ మేము కానీ నిత్యం ప్రజలతో ఉండే వ్యక్తులవి, అది వాళ్ళకి తెలుసు. ఇవాళ ప్రజలతో సత్సంబంధం ఉన్న వ్యక్తికి, ఒక డబ్బున్న భూస్వామికి ఇవాళ 80 వార్డులో ఫైట్ జరుగుతుంది. దాన్ని ప్రజలు ఒకసారి ఆలోచించుకొని, డబ్బున్నవాడు కావాలా, ప్రజలతో నిత్యం ప్రజాప్రతినిధులుగా ప్రజాసేవకుడిగా ఉండే వ్యక్తులు కావాలా అనేది ఆలోచించుకోమని చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతం అన్న పల్లెవాసులు అన్న నాకెంతో ఇష్టమని గ్రామీణ నేపథ్యంలో తీసిన తన చిత్రాన్ని ఘన విజయాన్ని సాధించారని సినీ దర్శకుడు వంశీ అన్నారు. వెండితెరపై పల్లె పాత్రలకు పసలపొడి చేనేత వస్త్రాలను ఉపయోగిస్తుంటామని ఆయన చెప్పారు. గ్రామ అభివృద్ధికి పంచాయతీ పాలక వర్గాలు కృషి చేయాలని ఆయన సూచించారు. రాయవరం మండలం పసలపొడి గ్రామంలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో నూతన పంచాయతీ పాలక వర్గం సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచ్గా ఎన్నికైన కడలి పద్మావతి, ఉప సర్పంచ్ పి సాయి రామ్మోహన్ రెడ్డి, వార్డు సభ్యులను వంశీ సత్కరించారు. చేనేత సంఘం సభ్యులు వంశీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లిడి హరినాథ్ రెడ్డి, వైకాపా నాయకులు చైతన్య రాజబాబు, చింతా సుబ్బారెడ్డి, చింతా వెంకటరెడ్డి, బాబులు, రామ్మోహన్ రెడ్డి, చేనేత సహకార సంఘం కార్యదర్శి బల్లా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పసలపూడి ఊరికి ప్రపంచ విఖ్యాతి కలిగించిన వంశీ గారికి, మేమే నిర్మాత కదండి, వంశీ గారి అభిమానులు అండి మేము అంతే. అదేవిధంగా వార్డు మెంబర్స్ అందరికీ, గెలిచిన వారికి, ఆ టైంకి మా రాజశేఖర రెడ్డి గారు రాకపోవడం జరిగింది. వచ్చినట్లే కనుక మా ఇంటికి తప్పనిసరిగా వద్దు, ఎప్పుడు అదే అనేవారు. ఎవరైనా వచ్చి సరదాగా పిల్లలు ఇంకా ఎంతకాలం బతుకుతారు మీరంటే, ఏముంది రాజశేఖర రెడ్డి గారు వచ్చి మన ఇంటికి వచ్చాక టీ ఇస్తే కనుక నేను చూసి చచ్చిపోతానని చెప్పి అంత అభిమానం ఉండేదండి. ఆ విధంగా విశాఖ జిల్లా అనకాపల్లి 80వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొనతాల నీలిమా భాస్కర్రావు గెలుపు మద్దతుగా యువ నాయకులు దాడి జయవీర్ ఆధ్వర్యంలో గవరపాలెంలో చినరామస్వామి గుడి, కర్రివాది విడి, అంబేద్కర్ నగర్లో ఎన్నికల ప్రచారం జోరుగా చేపట్టారు. ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా దాడి జయవీర్ మాట్లాడుతూ, ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు ప్రజలే స్వయంగా జగనన్న ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు లేవని, మేము అడగకుండానే జగనన్నే మా సమస్యలు అన్ని తీరుస్తున్నారని అనడం మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులే మా కార్పొరేటర్ అభ్యర్థులకు గెలుపునకు కృషి చేస్తాయని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ, కార్పొరేట్ అభ్యర్థిని కొనతాల నీలిమను అత్యధిక మేజార్టీతో గెలిపించుకుని ఈ ప్రాంత అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొనతాల మురళీకృష్ణ, విల్లూరి శివసూరి, కర్రి శివుడు, కర్రి మోదినాయుడు, మహాలక్ష్మి నాయుడు, పొలిమరమణి, కేఎం నాయుడు, శ్రీరామ్, ఆరుద్ర, కొరిబిల్లి పరి, కర్రి అప్పాజీ, కర్రి రమేష్, కర్రి పూర్ణారావు, పిల్ల అప్పలనాయుడు, కాడ్రేగుల అప్పారావు, కర్రి సత్యనారాయణ, అప్పలనాయుడు, పొలిమేర కాను, పొలిమేరమణి, బుజ్జి మరియు మహిళలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా గడప గడపకి వైఎస్ఆర్ అనే నినాదంతో ప్రతి సమస్యలు తీర్చి ఉన్నాం కాబట్టి అందరినీ కూడా ఆ సమస్యలు తీర్చినందుకు గాను, జగన్ పరిపాలనని, ఆ పథకాలని ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు గాను ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయని ఆశీర్వదించమని మరి నీలిమా భాస్కర్ గారు ఏంటంటే గడప గడపకి రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా నీరాజనాలు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల అత్యధికమైన జనసాంద్రత అంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి దానికి గానే ఈ వేళ జరిగే ఎన్నికల్లో 10వ తారీఖున జరిగే ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో అవతల వ్యక్తులకి డిపాజిట్లు కూడా లేకుండా వచ్చే పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికలు జరుగుతాయని మనకు వచ్చినటువంటి ఎన్నికలు టీవీఎంసీకి మొట్టమొదటిసారిగా అనకాపల్లి విలీనం అయిన సందర్భంగా వచ్చినట్టు ఎలక్షన్స్. ఈ ఎలక్షన్లో జగన్కి ఒక మార్పు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ 23వ వార్డులో అత్యధిక మెజార్టీ తీసుకురావాలని జగన్ మన అమర్ గారి నాయకత్వంలోను, మన వార్డు పర్యటనలోను, మన దేవి గారి నాయకత్వం, భాస్కరరావు గారు, నీలిమా గారికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ప్రయత్నంలో కార్యకర్తలు అందరం కూడా గట్టిగా కృషి చేస్తున్నామని ఈ ముఖంగా సభాముఖంగా తెలియజేస్తాం. టీవీఎంసీ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నీలిమా భాస్కర్ గారు అత్యధిక మెజార్టీతో గెలడం ఖాయం. ఎందువల్లంటే ఇంటింటికి వెళ్ళేటప్పుడు జనం తాలూకా నాడి విశేషమైనటువంటి స్పందన జనాల్లో కనిపిస్తుంది. మేము ఇక్కడ మెజార్టీ గురించి చూస్తున్నాం కానీ గెలుపు గురించి ఆలోచన లేదు మాకు. విశాఖ జిల్లా అనకాపల్లి 81వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని మల్లా కృష్ణకుమారి సురేంద్ర ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా స్థానిక వన్వే ట్రాఫిక్ డౌన్, నెయ్యాల వీధి, అగ్గిమారి చెట్టు, దిబ్బవీధి ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మల్ల సురేంద్ర, కృష్ణకుమారి మాట్లాడుతూ, ప్రచారంలో వెళ్తున్నప్పుడు ప్రజలందరూ ఎంతో ప్రేమ అభిమానులు చూపిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని మల్ల కృష్ణకుమారి అత్యధిక మేజార్టీతో గెలిపించుకుంటామని అనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం నెయ్యాల వీధి ప్రజలు మాట్లాడుతూ, కొన్ని సందర్భాల్లో మేము ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మమ్మల్ని పీలా గోవింద సత్యనారాయణ వల్ల
మేము బ్రతికి బయటపడ్డామని, తెలుగుదేశం పార్టీ చేసిన ఆర్థిక సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుని మల్లా కృష్ణకుమారి అత్యధిక మేజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెదకంశెట్టి వెంకట్రావు, సాలపు నాయుడు, శిలపరశెట్టి శ్రీను, అనకాపల్లి రాము, శేఖర్, ఎందపల్లి శేఖర్, వానపల్లి కోటేశ్వరరావు, దొడ్డి జగదీష్, చదరం శివ, మల్ల గణేష్, కాండ్రగూడ జగదీష్, వేగి కృష్ణ, పెంటకోట శివరాం మరియు అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ సంబంధంగా 5 లక్షలు రిలీజ్ ఫండ్ అయింది. మన ఎమ్మెల్యే గారు సురేంద్ర గారు సొంత నిధులుగా ఒక 1 లక్ష రూపాయలు సాయం చేశారు. అలాగే మా వీధి సభ్యులు కూడా నాకు సాయం చేశారు. వీళ్ళందరూ సహకారం వల్ల నేను ఈరోజు బతికి ఒక బిడ్డకి తండ్రిని అయ్యాను. నేను ఇలా ఉన్నానంటే కారణం టీడీపీ ప్రభుత్వం, మల్ల సురేంద్ర గారు, పేలా గోవింద్ గారు, మా వీధి సభ్యులు అందరూ పెద్దలు సాయం చేయడం వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను. దానికి కారణం, మెయిన్ కారణం టీడీపీ ప్రభుత్వమే. జై టీడీపీ. ఇంటింటికి డోర్ టు డోర్ అన్నారండి. ఇప్పుడు ఏమైనా రోడ్డు మీద రమ్మని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాపలా కాసినా మాకు అందట్లేదు. ఏ రోజు ఆ రోజు వెళ్ళేవారు, మనకి ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు. అలాంటిది ఒక్క రోజులో మేము తీసుకోవాలంటే మేము కష్టపడితేనే కానీ అవ్వదు. ఆ టైంకి ఉంటాం, ఉండపోతాం. అలాంటప్పుడు మాకు ఎలాగవుతుందండి? మాకు కోటాకే ఇచ్చేయాలి. మా కోటా మాకు ఎలాంటి కోటా వద్దు. గ్యాస్ 810 రూపాయలు. ఆ రోజులు 810 రూపాయలు అయినా 250 రూపాయలు బుక్లో పడేది. అలాంటిది 810 రూపాయలు గ్యాస్ అంటే ఏ ఇంటికి గ్యాస్ లేకుండా ఇల్లు ఎక్కడ ఉందండి? టీడీ ప్రభుత్వం మాకు బాగా. అందరికీ నమస్కారం. రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో 81వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా మల్ల కృష్ణకుమారి అయిన నేను పోటీ చేస్తున్నాను. నా భర్త మల్ల సురేంద్ర. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత 4 రోజుల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలందరినీ కలుసుకోవడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా మాకు చాలా ఘన స్వాగతం లభిస్తుంది, విశేష స్పందన లభిస్తుంది మా అందరికీ. వాళ్ళు మల్ల సురేంద్ర గారిని చూసిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో మా మాజీ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులను, ఇలా గోవింద్ సత్యనారాయణ గారు చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటూ మళ్ళీ మాకు సురేంద్ర గారే కావాలి, తెలుగుదేశం పార్టీయే హయాంలోకి రావాలి అన్నట్టు అందరూ మమ్మల్ని కోరుతున్నారు. ఎంతో ప్రేమ, ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ గుర్తు అయిన సైకిల్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించారని గట్టిగా నమ్ముతున్నామండి. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి 81వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి మల్ల కృష్ణకుమారి, నా భార్య, ప్రచారంలో భాగంగా 1 వే ట్రాఫిక్ డౌన్ ఈ ప్రాంతం అంతా పర్యటించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మరి చాలా సంతోషం. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము చేసిన అభివృద్ధిని చూసి ఇవాళ పేలా గోవింద్ గారు కానీ, ఆ రోజు అనకాపల్లి పట్టణ జన్మభూమి కమిటీ సభ్యుడిగా మరి ఆ రోజు మేము ఇచ్చిన పెన్షన్లు కానీ, చంద్రన్న బీమా పథకాలు కానీ, ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ, మరి ఎన్నో కార్యక్రమాలు చేసాం. కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కష్టకాలు ఉన్నప్పుడు అండగా నిలబడడం వల్ల మరి ఈ రోజు రుణం తీర్చుకునే సమయం వచ్చింది బాబు. మరి మీ ఎన్నికల్లో మరి ఎవరెన్ని చెప్పినా సరే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామని చెప్పి 81వ డివిజన్ 1 సైడ్ ఎలక్షన్ గా మరి ప్రజలందరూ కూడా డిసైడ్ చేశారు. ప్రొజెక్టులు చేసినా, నా మీద ఎంతమంది పెద్ద రాజకీయ నాయకులు నా మీద నా డివిజన్ లో పోటీ చేసినా నేను ఇవాళ బహిరంగ సవాల్ ఇస్తున్నాను. 81వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ గెలుస్తామని. కారణం ఏంటంటే పేల గోల్సెల్ మాజీ ఎమ్మెల్యే గారు ఈవేళ అనకాపల్లిలో ఏదైతే 81వ డివిజన్ ఉందో ఆ డివిజన్ ఉదాహరణకి రోడ్లన్నీ కూడా, ఈ ప్రాంతంలో ఉన్న సిమెంట్ రోడ్లన్నీ కూడా గత ప్రభుత్వంలో పేలా గోల్సెల్ సభ్యులు మేము వేసిన రోడ్లే తప్ప. పంచాయతీ ఎన్నికల ఫలితాలలో టీడీపీ కంచుకొట్టలు బద్దలైందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభిమానుల గెలుపు సంపూర్ణమైందని, ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనకు పల్లె ప్రజలు 4వ విడతల్లో జేజలు కొట్టారని, పల్లె ముంగిట్లో ప్రభుత్వ పాలన తీసుకొచ్చిన ఘనత జగన్ కు దక్కుతుందని, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు జగన్ కు బ్రహ్మరథం పట్టారన్నారు. ఓటమిని చంద్రబాబు హుందాగా స్వీకరించాలి కానీ మాయమాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. భ్రమణ నుంచి చంద్రబాబు బయటపడాలని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ హితవు పలికారు. ఈ రాష్ట్రంలో విద్యాశాతం పెరగాలని, కేరళ ఈ దేశంలో అత్యంత విద్యాశాతం ఉంటే దానికుండా మిన్నగా ప్రతి పేదవాడు చదువుకోవాలి, ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ విద్య ఉండాలి,
ప్రతి పేదవాడు ఉన్నత విద్య చదవాలని నాడు నేడులో చేసినటువంటి మోడరైజ్ చేసినటువంటి స్కూళ్ళు కానీ అక్కడ పరిసరాలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవాలి. వయసు కానీ అనుభవం కానీ సమర్థతతో రావు. అవి ఎంత వయసున్నా ఆ అసమర్థుడు ఎప్పుడు కూడా సరిగ్గా పరిపాలించలేడు. అలాగే నిస్వార్థంతో పాలన చేయాలి, ట్రాన్స్పరెంట్ మోడ్ ఉండాలి. ఇవన్నీ కూడా నీకు లేవని చెప్తున్నాను. నువ్వు ఏం చేసినా కుట్ల ప్రయత్నాలు, నువ్వు నీ బందిమాల గతుల్ని పెంచి పోషించే కార్యక్రమాలు, దానివల్లనే ఈ ఎలక్షన్లో ఇటువంటి విధానమైన రిజల్ట్స్ మీరు చూడవలసి వచ్చింది. భవిష్యత్తులోనైనా కొంత మా నాయకుడు చూస్తేనే మీరు నేర్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం నాయకులు ఎంతో పలుకుతూ భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు, రేపు ఏ ఎన్నికలు వచ్చినా రేపు త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు, ఆ త్వరలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, ఇలా ఏ ఎన్నికలు వచ్చినా స్థానిక ఎన్నికలు, ప్రతి దానిలో కూడా మరి వైఎస్ఆర్ పార్టీ ఘన విజయం మోగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బీచ్ రోడ్లో పర్యాటకుల నుంచి బంగారంతో ఉడాయించిన దొంగను పోలీసులు అదుపులో తీసుకున్నారు. తాను దొంగతనం చేసిన వస్తువే అతన్ని పట్టించింది. విహారయాత్రకు వచ్చిన బీహారీ పర్యాటకుల బ్యాగు చోరీ కేసును విచారిస్తున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సెల్ ఫోన్ చోరీ చేయడంతో దాన్ని పోలీసులు ట్రాకింగ్లో పెట్టారు. దీని ఆధారంగా నిందితుడు నగరంలోని శ్రీకన్య థియేటర్లో ఉన్నట్లు గుర్తించారు. సెల్ ఫోన్ ట్రాకింగ్ విధానం ద్వారా నిందితుడు బయటకు రాగానే అదుపులో తీసుకున్నారు. స్టేషన్కి తీసుకొచ్చి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. నిందితుడు శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలానికి చెందిన ఎస్ నరసింహగా గుర్తించారు. అతని వద్ద నుంచి 63 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సురేష్ బాబు తెలిపారు. అయితే ఈలోపు బీచ్కి వెళ్దామని చెప్పి ఆయన వైఫ్ అండ్ బ్రదర్ కలిసి ఆర్కే బీచ్కి వచ్చారు. ఆర్కే బీచ్ వాటర్లోకి వెళుతూ వాళ్ళ దగ్గర ఉన్న ఒక హ్యాండ్ బ్యాగ్, వాళ్ళ లగేజ్ బీచ్ శాండ్ మీద పెట్టేసి బీచ్లోకి వెళ్ళి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉంటుండగా ఒక అన్నోన్ ఎక్యూజ్ ఒక ఆయన వాళ్ళకి బ్యాగ్ పట్టుకుని వెళ్తారు. అందులో ఒక సెల్ ఫోను, కొన్ని బంగారపు వస్తువులు, సుమారు 63 గ్రాములు విలువైనవి ఉన్నాయి. అవన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు. వెంటనే మన పోలీస్కి, రిటర్న్ పోలీస్కి రిపోర్ట్ ఇస్తే మా ఎస్ఐ గారు శ్యాము, వారి టీము, వారి ఇన్స్పెక్టర్ గారు, మన శ్రావణ్ కుమార్ గారు, వీళ్ళందరూ ఇమ్మీడియట్గా యాక్షన్లో దిగి ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. నేను మధ్యాహ్నం ఆయన్ని సాంకేతికపరమైన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇమీడియట్గా శ్రీకన్య థియేటర్ దగ్గర అతను అప్రహెండ్ చేశారు. ముద్దాయి పేరేమో శ్రీపాన్ నరసింహం. ఈయన మన ఫోర్త్ టౌన్ ఏరియాలో ఫుట్పాత్ మీద ఉంటూ ఉంటారు. ఈ నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఆయన దగ్గర ఆయన పొజిషన్లో ఈ బ్యాగ్ ఉంది. ఇమ్మీడియట్గా అతను తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయడం జరిగింది. ఈ కేసును డిటెక్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ పంపించారు. ఆర్కే బీచ్లో రిపోర్ట్ అయిన కేసెస్ అయితే చాలా తక్కువ. బీచ్లో మనకి క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు రిపోర్ట్ అయిన కేసెస్లో 99% డిటెక్ట్ అయింది. ఒక కేసు కూడా మిస్ అవ్వలేదు. అయితే సేఫ్టీ ఉన్న బీచ్ అయితే మన బీచే. దీనికి సిబి గారు వచ్చిన తర్వాత విపరీతమైన బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు శనివారం, ఆదివారం ఎక్కువ రద్దీగా ఉండే రోజుల్లో మామూలు ఆడాడ బందోబస్తుతో పాటు మస్తిలో క్రైమ్ వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. మీకు క్రైమ్ని ఎంత తొందరగా డిటెక్ట్ చేయాలన్నది ఈ కేసే కాదు, ప్రతి కేసు నేను చూపిస్తూనే ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలోని రాయవరం గ్రామంలో సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు పడాల మల్లారెడ్డి ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ అభ్యర్థులుగా ఎన్నిక కాబడిన 12 గ్రామాల సర్పంచ్లకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా గెలుపొందడం చాలా అభినందనీయమన్నారు. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు పొందడానికి ఎంతో కృషి చేసిన పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు మరియు ఓటర్లకు అభినందనలు తెలియజేశారు. కలిసికట్టుగా అందరూ పనిచేస్తే ఎప్పటికీ విజయం మన వెంటే ఉంటుందని ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాయవరం మండల పరిధిలోని అన్ని గ్రామాల వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నూతనంగా సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన గ్రామ సర్పంచ్లు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరున్నా సరే మీ ప్రయత్నం మీరు చేసి మన పార్టీని గెలిపించడానికి మీరు అందరూ కూడా ఈ క్షణం నుంచి ఆలోచన చేయవలసిందిగా మీ అందరికీ సభాముఖంగా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను.
సుబ్రహ్మరెడ్డి గారికి కూడా మరి గతంలో రాజకీయంగా ఏ రకమైనటువంటి అనుభవం ఉందో తెలియదు, కానీ పెద్ద సుబ్రహ్మరెడ్డి గారికి చిన్న విషయం ఉన్నా సరే వీళ్ళిద్దరూ కూడా నాతో ఫోన్ చేసి ఈ విషయం ఎలా ఉందంటే తప్పకుండా దానికి ఏ రకమైనటువంటి సలహా ఇస్తూ ఆ విధంగా మన పంచాయతీ ఎన్నికల్లో కూడా అందరినీ సమన్వయం చేసి చక్కగా నడిపించినటువంటి మరి సుబ్రహ్మరెడ్డి గారికి, మరి డాక్టర్ వృత్తిలో ఉండి కూడా పూర్తిగా రాజకీయాల పట్ల ఒక ఆసక్తిని చూపించే కాకుండా ఆ సమస్యకు అనుకూలంగా స్పందించేటువంటి విధంగా మరి సుఖపడింది అనేటువంటిది నాకు అర్థమైనంత వరకునే. ఆ విధంగా నిన్న కూడా వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి మరి అదేవిధంగా నిన్న ఈ కార్యక్రమం విషయంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు అనేటువంటివి ఉన్నా అందరూ కలిసి పనిచేస్తేనే అది నాకు మీకు గౌరవం అనేటువంటిది నేను చెప్పినప్పుడు నా మాట గౌరవంతో మరి కమలారెడ్డి గారు కానీ నా మాటకు గౌరవించి గంగాధర్ రెడ్డి గారు కానీ మరి పార్టీకి ఏమాత్రం కూడా చిన్న. విశాఖ జిల్లా అనకాపల్లి సోమవారం నాడు వేలుపుల వీధి కాశీ విశ్వనాథ స్వామి గుడి దగ్గర మద్దాల రమణబాబు స్వగృహం వద్ద ఎన్నికల క్యాంపెయిన్ కార్యాలయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23వ వార్డు జీవీఎంసీ కార్పొరేటర్ అభ్యర్థిని జాజుల ప్రసన్నలక్ష్మి, జాజుల రమేష్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వినకుంట రాజా సతీష్ మాట్లాడుతూ 83వ వార్డు కార్పొరేటర్ పరిధిలో కార్పొరేటర్ అభ్యర్థి జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్ వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగిందని, కార్పొరేటర్ అభ్యర్థిని ప్రసన్నలక్ష్మి విజయానికి ప్రజలందరూ ఆశీర్వదించి గెలుపుకు కృషి చేయాలని అన్నారు. ప్రసన్నలక్ష్మి గెలిచిన వెంటనే రాజా సతీష్ అనే నేను ప్రసన్నలక్ష్మి ద్వారా ఈ ప్రాంతంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మార్చి 10వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా ఈ కార్యాలయానికి ఇచ్చిన మద్దాల రమణబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సకల గోవిందు, మద్దాల రమణబాబు, వెంపరాల శర్మ, కడిమిశెట్టి సతీష్, కడిమిశెట్టి మనోజ్, కృష్ణాజీ, బుద్ధ, భాస్కర్రావు, కొనతాల నాయుడు, ఉగ్గిన అప్పారావు, గంటా సముద్రాలు, రాయవరం జోగిరాజు, మేడిశెట్టి గణేష్, రాజేష్, బోండా, వాసు, సోమిశెట్టి, భార్గవ, నూకరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని వారి ఆశీర్వాదాలు అందించారు. 83వ వార్డు కార్పొరేషన్ డివిజన్ పరిధిలో జాజుల ప్రసన్నలక్ష్మి గారి కార్యాలయాన్ని ఈరోజు ఉదయం 11 గంటలకి ప్రారంభం జరిగింది. విజయానికి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతూ మన గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆవిడని గెలిపించిన తర్వాత మీ సమస్యల పట్ల రాజా సతీష్ అని నేను స్పందించి ప్రసన్నలక్ష్మి గారి ద్వారా ప్రతి సమస్యని కూడా అర్హులైన వాళ్ళకి పథకాలు అందించి ప్రతి సమస్యని కూడా ఓటు వేసి గెలిపించిన తర్వాత తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యాలయాన్ని మాకు జాజుల ప్రసన్నలక్ష్మి గారికి ఇచ్చినటువంటి మద్దాల రామబాబు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో కార్యాలయం ప్రారంభంలో కడిమిశెట్టి సతీష్ గారికి, మనోజ్ గారికి, అదేవిధంగా ఉగ్గినప్పారావు గారికి, ఇంకా ఇంజరపు వెంకటరావు గారికి, బండవాసు గారికి, ఈ కార్యాలయం ప్రారంభం కావడానికి అనేక మంది వైఎస్ఆర్సీపీ యువకులు, ఉత్సాహవంతులు కూడా శ్రమించి కార్యాలయం ప్రారంభానికి నడుం కట్టి జాజుల ప్రసన్నలక్ష్మి గారి విజయానికి ఈ రోజు నుంచి నాంది పలికాన్ని సందర్భంగా తెలియజేసి రాత్రి పగలు లేకుండా, కష్టం అనుకోకుండా, నష్టం రాకుండా ఆవిడని గెలిపించుకొని మనం అమరగారికి ఆవిడని మంచి బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ 82వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి సునీత జానకిరామరాజు గెలుపుకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు డాక్టర్ కాండ్రేగుల విష్ణుమూర్తి, డాక్టర్ జి రామూర్తి వార్డులో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగించారు. ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళుతూ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేజర్తో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా విష్ణుమూర్తి, రామూర్తి మాట్లాడుతూ అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు సతీమణి సునీత 82వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ప్రజలందరూ ఆశీర్వదించి మార్చి 10వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అఖండ మెజారిటీతో గెలవడం ఖాయం. జానకిరామరాజు గారు అలాగే వారి కుటుంబంతో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వారి సేవలను ప్రజలందరూ గుర్తించి వారికి ప్రజల యొక్క అమూల్యాన్ని ఓటు వేసి వారికి అఖండ మెజారిటీని, అఖండ గెలుపును ఆస్వాదించవలసిందిగా ప్రజలందరికీ
కలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన గుడివాడ అమర్నాథ్ గారు, సత్యవతమ్మ గారు, దాడి వీరభద్రరావు గారి సారథ్యంలో మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్స్లో ఎలా స్వీప్ చేసామో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. రేపు ముందు జరగబోయే జీవీఎంసీ ఎలక్షన్లో కూడా మీ అందరూ మన మందపాటి సునీత జానకిరామరాజు గారిని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అఖండ విజయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం. జానకిరామరాజు గారు మీ అందరికీ సుపరిచితుడు. అతను ఏ పార్టీలో ఉన్న పదవి ఏమీ లేకపోయినా అలాగే ఎప్పుడూ ప్రజలతోనే మమ్మకమే ఎలా సేవ చేస్తున్నారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. మీ అందరూ సునీత అమ్మగారిని ఆశీర్వదించి అఖండ విజయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాను. కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో నూతన కార్యవర్గ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. రావులపాలెం గ్రామ పంచాయతీకి సర్పంచ్తో పాటు 20 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగగా సర్పంచ్గా తాడేపల్లి నాగమణి 5,252 ఓట్ల ఆధిక్యతతో భారీ మేజార్టీ సాధించారు. అలాగే 20 వార్డులకు గాను 19 వార్డుల మెంబర్లు తాడేపల్లి నాగమణి ప్యానెల్లో భారీ మేజార్టీ సాధించడంతో 4 వార్డుల మెంబర్లు 5,007 ఓటర్లో భారీ మేజార్టీతో గెలిచిన గొలుగురి మునిరెడ్డిని వార్డు సభ్యులు అందరూ ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన సభలో నూతన కార్యవర్గాన్ని గ్రామ పెద్దలు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మల్లిడి తిరుపారెడ్డి, రెడ్డి పడాల పరమేశ్వర్ రెడ్డి, కర్రి వీరెడ్డి, కడుపుడి శ్రీనివాసరావు, బాను, ఎర్రగడ్డ జగజీవనరావు తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజు గ్రామ ఉపయోగకరమైన పనులన్నీ చేయడం సాగించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సెల్ జగరెడ్డి గారు ఆధ్వర్యంలో రావులపాలెం అభివృద్ధి పదంలో మంచి పనులు నడిపిద్దామని ఆశిస్తున్నాను. అలాగే రావులపాలెం సర్పంచ్గా ఎన్నికైన తాడేపల్లి నాగమణి గారికి, అలాగే రావులపాలెం గ్రామ ఉప సర్పంచ్గా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన 4వ దశ పంచాయతీ కౌంటింగ్ ప్రక్రియ, మేజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ బలపరిచిన అభ్యర్థులు. పంచాయతీ ఎన్నికల ఫలితాలలో టీడీపీ కంచుకోటలు బద్దలైందన్న డిప్యూటీ సీఎం ధర్మాన, సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలుపుకు నాంది అయ్యాయన్న కృష్ణదాస్. అనకాపల్లి జీవీఎంసీ 84వ వార్డులో ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి, వార్డు అభ్యర్థికే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరిన పలకా యశోద. బీచ్ రోడ్లో పర్యాటకుల నుంచి బంగారంతో ఉడాయించిన దొంగను అదుపులో తీసుకున్న పోలీసులు. నిందితుడు నరసింహం నుండి 63 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన డీసీపీ సురేష్ బాబు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.